నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి మధ్య మొత్తం 21 సార్లు పోటీ వచ్చింది. ముందుగా 1984లో వీరి మధ్య పోటీ వచ్చింది. చట్టం కళ్ళుగప్పి తిరిగే కొందరి దుర్మార్గుల అంతు చూసే కథానాయకుడుగా బాలయ్య కథానాయకుడు డిసెంబర్ 14న వచ్చింది. మరి దీనికి వారం రోజుల తర్వాత చిరంజీవి రుస్తుం వచ్చింది. వీటిలో కథానాయకుడు సినిమా మంచి సక్సెస్ అందుకోగా చిరు రుస్తుం యావరేజ్గా ఆడింది. ఇక రెండోసారి క్లాష్ 1985లో వచ్చింది. ఆ ఏడాది ఏప్రిల్ 18న చిరంజీవి నటించిన చిరంజీవి సినిమా వచ్చింది. దానికి 9 రోజుల గ్యాప్లో బాలయ్య టైటిల్ రోల్లో నటించిన భలే తమ్ముడు వచ్చింది. వీటిలో చిరంజీవి సినిమా ఫ్లాప్ అవ్వగా భలే తమ్ముడు యావరేజ్గా ఆడింది. అలాగే 1985లో మరోసారి వీరి మధ్య పోటీ వచ్చింది. కత్తులు కొండయ్య వర్సెస్ విజేత. అక్టోబర్ 11న బాలకృష్ణ కత్తులు కొండయ్య బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూడగా ఫ్యామిలీ కోసం తన కిడ్నీ సైతం అమ్మేసుకునే పాత్రలో చిరంజీవి నటించిన విజేత బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసింది. ఇక నాలుగోసారి పోటీ చూస్తే 1986లో వచ్చింది. కొండవీటి ప్రాంతంలో ఉండే రాజాగా పేదవారి కష్టాలను చలించే టైటిల్ రోల్లో చిరంజీవి నటించిన కొండవీటి రాజా జనవరి 31న వచ్చింది. దానికి వారం గ్యాప్తో ఫిబ్రవరి 7న సంఘ విద్రోహులపై చేసే పోరాటంలో నిప్పులాంటి మనిషిగా బాలయ్య టైటిల్ రోల్లో నటించిన నిప్పులాంటి మనిషి సినిమా వచ్చింది. వీటిలో కొండవీటి రాజా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోగా బాలయ్య నిప్పులాంటి మనిషి పరాజయం చవిచూసింది. ఇక ఐదోసారి పోటీ ఇద్దరు హీరోయిన్ల ముద్దుల కృష్ణయ్యగా బాలయ్య టైటిల్ రోల్లో నటించిన సినిమా ముద్దుల కృష్ణయ్య ఫిబ్రవరి 28న 1986లో వచ్చింది. దీనికి వారం గ్యాప్తో మార్చి 7న చిరంజీవి మగధీరుడు సినిమా వచ్చింది. వీటిలో ముద్దుల కృష్ణయ్య చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. చిరంజీవి మగధీరుడు బిలో యావరేజ్గా ఆడింది. అలాగే ఆరోసారి పోటీ అదే ఏడాది 1986లోనే వచ్చింది. కొందరి సంఘ విద్రోహులపై పోరాటం చేసే పాత్రలో దేశోద్ధారకుడు సినిమా వచ్చింది. దానికి 2 వారాల గ్యాప్తో ఆగస్టు 21న ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో నటించిన కామెడీ తరహా పాత్రలో చిరంజీవి ఆకట్టుకున్నారు. చంటబ్బాయి సినిమా వచ్చింది. వీటిలో బాలకృష్ణ దేశోద్ధారకుడు హిట్ అవగా చిరంజీవి చంటబ్బాయి బిలో యావరేజ్గా ఆడింది. ఇక ఏడవసారి పోటీ కూడా 1986లోనే వచ్చింది. దుర్మార్గుల పట్ల రాక్షసుడిగా చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన రాక్షసుడు సినిమా అక్టోబర్ 2న వచ్చింది. దానికి వారం గ్యాప్తో అక్టోబర్ 9న బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించిన అపూర్వ సహోదరులు వచ్చింది. వీటిలో చిరు నటించిన రాక్షసుడు సూపర్ హిట్ కాగా బాలకృష్ణ అపూర్వ సహోదరులు యావరేజ్గా నిలిచింది. ఇక 8వసారి పోటీ దొంగమౌడు వర్సెస్ భార్గవరాముడు 1987 జనవరి 9న చిరంజీవి నటించిన దొంగమౌడు రాగా దానికి 5 రోజుల తర్వాత జనవరి 14న బాలకృష్ణ భార్గవరాముడు వచ్చింది. వీటిలో దొంగమౌడు బాక్సాఫీస్ వద్ద హిట్ కాగా భార్గవరాముడు కూడా బాగానే ఆకట్టుకుంది. అబవ్ యావరేజ్గా నిలిచింది. ఇక 9వసారి పోటీ కూడా 1987లోనే వచ్చింది. డబ్బు లేని స్థితి నుండి కోటీశ్వరుడిగా మారిన చక్రవర్తిగా చిరు నటించిన చక్రవర్తి జూన్ 4న వచ్చింది. దీనికి 2 వారాల గ్యాప్తో జూన్ 19న బాలయ్య టైటిల్ రోల్లో నటించిన మువ్వగోపాలుడు వచ్చింది. ఈ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి. అలాగే 10వసారి పోటీ చూస్తే 1988లో వచ్చింది. పేదల పాలిట నిలబడి దుర్మార్గుల పాలిట దొంగలా ఉండే మంచి దొంగ జనవరి 14న వచ్చింది. దీనికి ఒక్కరోజు గ్యాప్తో బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ వచ్చింది. వీటిలో మంచి దొంగ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలతో విజయాన్ని అందుకోగా బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ యావరేజ్గా నిలిచింది. ఇక 11వసారి పోటీ కూడా అదే ఏడాదిలో వచ్చింది. 1988లోనే వచ్చింది. ఏప్రిల్ 29న చిరంజీవి యముడికి మొగుడు రాగా దానికి 13 రోజుల తర్వాత మే 11న బాలయ్య తిరగబడ్డ తెలుగుబిడ్డ వచ్చింది. వీటిలో యముడికి మొగుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలవగా బాలకృష్ణ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆ తర్వాత పోటీ కూడా 1988లోనే వచ్చింది. జూన్ 10న ఖైదీ నెంబర్ 786 సినిమా వచ్చింది. ఆ తర్వాత జూన్ 24న బాలకృష్ణ భారతంలో బాలచంద్రుడు సినిమా వచ్చింది. వీటిలో ఖైదీ నెంబర్ 786 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. ఇక 13వసారి పోటీ 1989లో వచ్చింది. రౌడీలను ఆటగట్టించే స్టేట్ రౌడీ క్యారెక్టర్లో చిరు నటించిన స్టేట్ రౌడీ మార్చి 23న రాగా దీనికి 2 వారాల గ్యాప్తో ఏప్రిల్ 7న చెల్లెల్ని బలి తీసుకున్న దుర్మార్గులపై పగ తీర్చుకునే క్రమంలో చెల్లి బిడ్డను ప్రాణంగా భావించే మామయ్యగా ముద్దుల మామయ్య సినిమాతో వచ్చారు బాలయ్య. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని దక్కించుకున్నాయి. ఇక 14వసారి పోటీ చూస్తే అదే ఏడాది అక్టోబర్ 13న బాలయ్య బాలగోపాలుడు రాగా దానికి 2 వారాల గ్యాప్తో అక్టోబర్ 27న చిరంజీవి లంకేశ్వరుడు వచ్చింది. వీటిలో బాలయ్య సినిమా యావరేజ్గా నిలవగా చిరు లంకేశ్వరుడు ఫ్లాప్ అయ్యింది. 1990లో బాలకృష్ణ నారీ నారీ నడుమురారి ఏప్రిల్ 27న వచ్చింది. దానికి 12 రోజుల గ్యాప్తో చిరంజీవి జగదేకి వీరుడు అతిలోక సుందరి వచ్చింది. వీటిలో నారీ నారీ నడుమ మురారి క్లాసికల్ హిట్, జగదేకి వీరుడు అతిలోక సుందరి అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక చాలా కాలం తర్వాత 1997లో పోటీ వచ్చింది. ముందుగా ఆ ఏడాది
జనవరి 4న చిరంజీవి హిట్లర్ రాగా దానికి 6 రోజుల గ్యాప్తో జనవరి 10న బాలకృష్ణ పెద్దనయ్య వచ్చింది. ఈ 2 సినిమాలు కూడా ఆ ఏడాది మంచి విజయాన్ని నమోదు చేశాయి. ఇక 17సారి పోటీ చూస్తే 2000లో వచ్చింది. జనవరి 7న చిరంజీవి అన్నయ్య సినిమా రాగా దానికి వారం గ్యాప్తో జనవరి 14న ఫ్యామిలీ స్టోరీతో వంశోద్ధరకుడు సినిమా వచ్చింది. వీటిలో చిరు సినిమా మాత్రమే విజయం దక్కించుకుంది. ఆ తర్వాత పోటీ 2001లో వచ్చింది. జనవరి 11న చిరంజీవి మృగరాజు రాగా జనవరి 14న బాలయ్య నరసింహనాయుడు వచ్చింది. వీటిలో చిరు సినిమా ఫ్లాప్ కాగా బాలయ్య నరసింహనాయుడు ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఇక 19సారి పోటీ 2004లో వచ్చింది. జనవరి 14న బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ వచ్చింది. దీనికి ఒక్క రోజు గ్యాప్తో చిరంజీవి అంజీ సినిమా వచ్చింది. వీటిలో బాలకృష్ణ సినిమాయే పై చేసి సాధించింది. చిరు ఎక్స్పెరిమెంటల్ మూవీ ఫ్లాప్ అయింది. ఇక 20సారి పోటీ చూస్తే 2017లో వచ్చింది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 జనవరి 11న రాగా జనవరి 12న బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చింది. ఈ 2 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. ఇక ఆఖరిసారి పోటీ 2023లో వచ్చింది. జనవరి 11న బాలయ్య వీరసింహారెడ్డి వచ్చింది. దానికి ఒక్క రోజు గ్యాప్తో జనవరి 12న చిరంజీవి వాల్తేరు వీరయ్య వచ్చింది. ఈ 2 సినిమాలు కూడా మంచి కలెక్షన్లతో హిట్గా నిలిచాయి. మరి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.